భాగ్యరాజ్ గారి మొదటి భార్య గుంటూరుకు చెందిన తెలుగమ్మాయి ప్రవీణ గారు. అతి తక్కువ సమయంలో తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో కలిపి 29 సినిమాల్లో నటించడమే కాకుండా భాగ్యరాజ్ గారిని ఎంతగానో ప్రేమించి, ఆరాధించి వివాహం చేసుకున్నారామె. కానీ వివాహమైన 2 ఏళ్లకే కామర్ల వ్యాధితో దుర్మరణం పాలయ్యారు. అప్పటికి భాగ్యరాజ్ గారి వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. సంతానం కూడా కలగలేదు. ఆ పరిస్థితుల్లో అంతకు ముందే తల్లిదండ్రులు కోల్పోయిన భాగ్యరాజ్ గారికి జీవితం చాలా భారంగా అనిపించింది. రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు చుట్టుముట్టాయి. భాగ్యరాజ్ గారి పరిస్థితిని గమనించిన ఆయన స్నేహితులు తనని అలా వదిలేస్తే కష్టమని భావించి బాంబే ట్రిప్కి తీసుకువెళ్లారు. అక్కడ ఒక హోటల్లో దిగారు భాగ్యరాజ్ గారు, ఆయన స్నేహితులు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయనకి తనతో కలిసి డార్లింగ్ 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 అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన బాంబే అమ్మాయి పూర్ణిమ జయరాం గారి పిఏ కనిపించాడు. ఆయనతో కాసేపు మాట్లాడారు భాగ్యరాజ్. పూర్ణిమ గారి పిఏ ఆమె ఇంటికి వెళ్లి భాగ్యరాజ్ గారు బాంబే వచ్చిన విషయం చెప్పడంతో తమ ఊరికి వచ్చిన హీరో గారిని మర్యాదపూర్వకంగా తమ ఇంటికి ఆహ్వానించారు పూర్ణిమ గారు, ఆమె కుటుంబ సభ్యులు. ఆ సమయంలో బాంబేలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ, డాన్సులు వేస్తూ, గోల గోల చేస్తూ ఎంతో సందడి చేస్తున్నారు. కానీ భాగ్యరాజ్ గారి మనసు మాత్రం తీవ్రమైన బాధ, వేదంతో నిండిపోయింది. అప్పటికే హీరోగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా కూడా కనీసం తన విజయాల్ని, తన భావాల్ని పంచుకోవడానికి కూడా ఎవ్వరూ లేకపోవడం తీవ్రమైన వెలితిగా అనిపించింది. సరిగ్గా అదే సమయంలో పూర్ణిమ గారు భాగ్యరాజ్ గారు ఉన్న పరిస్థితిని గమనించి ఆయనకి కాస్త రిలీఫ్ వచ్చేలా మాట్లాడిన విధానం, తన్ని రిసీవ్ చేసుకున్న విధానం భాగ్యరాజ్ గారిని ఎంతగానో కదిలించాయి. అప్పటికప్పుడే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. మళ్ళీ వెంటనే తేరుకొని ఒక రెండో పెళ్లివాడిని చేసుకోవాల్సిన అవసరం తనకేముంది, అయినా తన కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవాలి కదా అని రకరకాలుగా ఆలోచించి మనసులో అనిపించిన ఆలోచనని పైకి చెప్పకుండా పూర్ణిమ గారింట్లో ఆమెతో, ఆమె తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడి హోటల్కి వెళ్ళిపోయారు భాగ్యరాజ్. కొన్ని రోజుల తర్వాత చెన్నై వచ్చేశారు. అప్పుడే ఒక కార్యక్రమంలో 3 రాష్ట్రాలకు చెందిన 3 ముఖ్యమంత్రుల్ని ఒకేసారి కలిసే అవకాశం ఆయనకు లభించింది. అప్పటికి చిత్ర పరిశ్రమలో దక్షిణాది భాషలైన తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమలన్నీ మద్రాసులోనే ఉండేవి. దాంతో ఒక సినిమా కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి హెగ్డే గారితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, అలాగే భాగ్యరాజ్ గారు ఎంతగానో ఆరాధించే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఆ సమయంలో భార్యను కోల్పోయిన భాగ్యరాజ్ గారిని బాగా గమనించిన ఎన్టీఆర్ గారు ఆయన్ని పక్కకు పిలిచి, బ్రదర్, మీరు చాలా బాధలో ఉన్నారు. ఈ సమయంలో నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. మీరు చాలా చిన్న వయసు, జరిగిన దాని గురించే తలుచుకుని బాధపడుతూ ఉంటే ఇంకా ఇంకా డేలా పడిపోతాం. మీరు వెంటనే మరో వివాహం చేసుకోండి అన్నారు. భాగ్యరాజ్ గారు, ఎన్టీఆర్ గారు మాట్లాడుకుంటున్న విషయాన్ని ఎంజీఆర్ గారు గమనించి భాగ్యరాజ్ గారితో ఎన్టీఆర్ ఏమంటున్నారు అని అడగ్గా ఎన్టీఆర్ గారు చెప్పిన విషయాల్ని చెప్పారు భాగ్యరాజ్ గారు. వెంటనే ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారితో, బ్రదర్, నేను కూడా ఇదే విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను, మీరు చెప్పేశారు అని చెప్పారు. ఒకవైపు పూర్ణిమ గారిని వివాహం గురించి అడుగుదామనే ఆలోచన, మరోవైపు తనకి అత్యంత ఇష్టమైన 2 వ్యక్తులు ఇచ్చిన సలహాలు భాగ్యరాజ్ గారిని ఆలోచింపజేశాయి. కానీ మరోవైపు అడిగిన తర్వాత తిరస్కారం ఎదురైతే అనే ఆలోచన కూడా వేధించసాగింది. ఎలాగోలా నిర్ణయించుకుని పూర్ణిమ గారికి ఫోన్ చేశారు భాగ్యరాజ్ గారు. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగారు. అలా కాసేపు మాట్లాడారు. కానీ చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి మనసంతగా సహకరించకపోవడంతో కొంతసేపటి తర్వాత ఫోన్ పెట్టేశారు. తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేశారు. అలా 2-3 సార్లు ఫోన్ చేశారు. కానీ ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్న విషయాన్ని గ్రహించారు పూర్ణిమ. పూర్ణిమ గారు అప్పటికే 1982లో భాగ్యరాజ్ గారితో డార్లింగ్ 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 అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమాకి దర్శకుడిగా, రచయితగా కూడా వ్యవహరించారు భాగ్యరాజ్. ఆయన మొదటి భార్య ప్రవీణ గారితో కూడా పూర్ణిమ గారికి మంచి స్నేహం ఉండేది. మొత్తం మీద ఎలాగోలా తన అభిప్రాయాన్ని చెప్పగలిగారు భాగ్యరాజ్. తన తల్లిదండ్రులతో ఈ విషయం గురించి మాట్లాడమని చెప్పారు పూర్ణిమ. తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత వారు కూడా తమ తల్లిదండ్రులతో, బంధువులతో మాట్లాడాలని చెప్పారు. మరోవైపు భాగ్యరాజ్ గారి వైపు కనీసం మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు. కొన్నాళ్ల పాటు ఈ ప్రతిపాదన గురించి సమాలోచనలు జరిగిన తర్వాత పూర్ణిమ గారి కుటుంబం వివాహానికి అంగీకరించింది. 1984 ఫిబ్రవరి 7న భాగ్యరాజ్ గారి 2వ వివాహం పూర్ణిమ జయరాం గారితో ఎంతో ఘనంగా జరిగింది. అయినప్పటికీ ప్రవీణ గారిపై ప్రేమ, గౌరవం భాగ్యరాజ్ గారికి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా ఆయన ఆఫీసులో ఒకవైపు తన తల్లి ఫోటో, అలాగే మరోవైపు ప్రవీణ గారి ఫోటో ఉంటుంది. భాగ్యరాజ్ గారు, పూర్ణిమ గారి దంపతులకి ఒక కుమార్తె శరణ్య గారితో పాటు కుమారుడు సంతాను కూడా ఉన్నారు. శరణ్య గారు 1985లో జన్మించగా సంతానం 1986 ఆగస్టు 24న జన్మించారు. శరణ్య 2006లో వచ్చిన పారిజాతం సినిమాలో ప్రముఖ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ గారితో కలిసి హీరోయిన్ గా నటించడం ద్వారా తన సినిమా రంగ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి దర్శక రచయితగా
భాగ్యరాజ్ గారే వ్యవహరించడం విశేషం. ఆ తర్వాత కూడా మోహన్ లాల్ గారు హీరోగా 2006లోనే వచ్చిన ఫోటోగ్రాఫర్ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించారు శరణ్య. మరోవైపు 1998లోనే తన స్వీయ దర్శకత్వంలోనే తన కుమారుడు సంతాను గారిని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు భాగ్యరాజ. ఆ తర్వాత పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో కూడా నటించి తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు సంతాను. అయితే ఒక సమయంలో భాగ్యరాజ్ గారు సినిమాల్లో క్షణం తీరిక లేకుండా విపరీతమైన బిజీతో ఉన్న సమయంలో పిల్లల గురించి పూర్తి బాధ్యత తానే తీసుకుని పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు పూర్ణిమ. అంతేకాకుండా సినిమా షూటింగ్లకు వెళ్తూ ఒక్కోసారి దారిలో ఏదైనా పట్టణానికి వచ్చిన సమయంలో పిల్లల్ని చూడాలనిపించి వారిని తీసుకురమ్మని పూర్ణిమ గారికి చెప్పేవారు భాగ్యరాజ్ గారు. ఆ సమయంలో ఆయనకున్న హడావిడిలో పిల్లలంటే ఎంత ప్రేమ ఉన్నా వారి గురించి ఏమీ తీసుకురాలేని పరిస్థితి ఆయనకుంటుందని గమనించి తానే ముందుగా బిస్కెట్లు, చాక్లెట్లు, బొమ్మలు కొని అవి భాగ్యరాజ్ గారికి ఇచ్చి ఆయనతో పిల్లలకి ఇప్పించి డాడీ మీకోసం ఇవన్నీ తెచ్చారని చెప్పేవారట పూర్ణిమ. ఆ విధంగా కుటుంబం గురించి, భర్త పిల్లల గురించి ఆలోచించి హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే తన కుటుంబాన్ని బాగా చూసుకోవడమే తనకి అన్నిటికన్నా ముఖ్యమని భావించి సినిమా రంగానికి దూరమైన పూర్ణిమ గారు 1983లో మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా బాపు గారి డైరెక్షన్ లో వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగువారిని కూడా అలరించారు. అంతేకాకుండా 2019లో సందీప్ కిషన్ గారి హీరోగా వచ్చిన నేను వీడని నీడని నేనే సినిమాలో సందీప్ గారి తల్లిగా నటించి మెప్పించారు. సినిమా రంగంలో ఉన్న ఎంతో మంది దంపతులకి తమ అన్యోన్య బంధంతో ఆదర్శంగా నిలబడిన భాగ్యరాజ్ గారి దంపతుల్ని ఆయన మరణం విడదీసిన ఈ సమయంలో పూర్ణిమ గారికి ఆ భగవంతుడు ఈ కష్ట సమయాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.